అస్సలాము అలైకుం వరహమతుల్లాహి బర్కాతుహు. గుడ్ మార్నింగ్, నమస్కార్ మిత్రులారా. 2 రోజుల క్రితం ఆదివారం రాజస్థాన్లో మన దేశ ప్రధాని మోదీ గారు ఎన్నికల ప్రచారంలో ఆయన చేసినటువంటి ప్రసంగం చాలా విద్వేషపూరితంగాను, చాలా అభ్యంతరకరంగాను, యావత్ ముస్లిం సమాజం మొత్తాన్ని కించపరిచే విధంగా ఆయన మాట్లాడడం అనేది దీన్ని ఆంధ్రప్రదేశ్ మైనార్టీ డెవలప్మెంట్ ఫోరం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎన్నికల కోడ్ ఏదైతే నిబంధనావళి ఉందో దానికి పూర్తి విరుద్ధంగా ఈయన ప్రవర్తించడం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందుకే వెంటనే ఎన్నికల కమిషన్ దీంట్లో జోక్యం చేసుకుని ఆయన్ని కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా ఆవాస్ కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది. ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకుని ఈ విధంగా మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నారండి? బహుసంతానం కలిగినటువంటి సమాజం అని చెప్పి మైనార్టీలని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. గత 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో లెక్కలు తీస్తే ఈరోజు సంతాన ఉత్పత్తి రేటు చూసినట్లయితే ఫ్యాక్ట్ ఫైండింగ్ చాలా రకాలైనటువంటి పత్రికలు కానివ్వండి, నివేదికలు కానీ చూసినట్లయితే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి సంతానోత్పత్తి రేటు ఏ విధంగానూ మిగతా సామాజిక వర్గాలతో పోల్చినప్పుడు ఎక్కువ లేదని చెప్పి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అంతేకాదు ఆయన అర్బన్ నక్సల్స్ అని పోల్చడం, అదేవిధంగా విదేశ చొరబాటుదారులు అని చెప్పి కూడా మాట్లాడడం అనేది చాలా తీవ్రంగా అత్యంత దారుణమైనటువంటి అంశంగా మేము దీన్ని పరిగణిస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ మతం ఆధారంగా మత విద్వేషాలను రెచ్చగొట్టి ఆయన ఎన్నికల్లో గెలవాలని చెప్పి చూస్తూ ఉన్నారు. ఇది యావత్ భారతదేశం మొత్తం కూడా ఇది గమనిస్తూ ఉంది. ఆయన ఇంతకుముందు కూడా ఈ గత 10 సంవత్సరాల ఆయన యొక్క పాలన మీద ఆయన మాట్లాడుతూ ఇప్పటిదాకా మీరు చూసింది ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా రేపు 2024 ఎన్నికలు గెలిచిన తర్వాత చూపిస్తామని చెప్పి మాట్లాడాడు. ఆయన యొక్క మాటలనే ఈరోజు ఇక్కడ ఆయన విషం కక్కి ఏ విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడో అవన్నీ కూడా కళ్ళకు కనబడతా ఉన్నాయి. ఈ దేశ ప్రజలు మొదటి విడతలో ఏదైతే ఎన్నికలు జరిగినాయో దాంట్లో వచ్చినటువంటి సర్వేలు ఏదైతే ఉన్నాయో ఆ సర్వేల్లో ఆల్రెడీ ఆయనకి ట్రైలర్ చూపించేశారు. రేపు జూన్ 4వ తారీఖున అసలైనటువంటి సినిమా కూడా చూపిస్తారు. కాబట్టి ప్రజలు చాలా విఘ్నులు. ఈ దేశం లౌకిక దేశం. వీళ్ళు ఎంతసేపటికి ఈవీఎంలు, ఎలక్ట్రల్ బాండ్లు, లేకపోతే రామాలయం, పుల్వామా ఇలాంటి అంశాలని ఆధారం చేసుకుని వీళ్ళు గెలవాలని చూస్తూ ఉన్నారు తప్ప ప్రజలకు వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి ఏ కోసానా లేదు. కాబట్టి వెంటనే ఈసీ దీంట్లో జోక్యం చేసుకోవాలి, ఆయన మీద చర్యలు తీసుకోవాలి. కాబట్టి ఈ రకమైనటువంటి విద్వేషపు వ్యాఖ్యలు కానివ్వండి, ఇలాంటి ప్రసంగాలు కానివ్వండి మన పునరావృతం కాకుండా చూడాలని చెప్పి ఆవాస్ కమిటీగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జై హింద్.